అన్యజనుల్లాగా ఏ నిరీక్షణ లేనటువంటి వారము కాము. మనం నిరీక్షణ కలిగి రక్షించబడ్డాము. ఆ నిరీక్షణ ఏంటి అనంటే 3 విషయాల మీద ఆధారపడి ఉంది. క్రైస్తవులకు ఉన్నటువంటి నిరీక్షణ 3 విషయాల మీద ఆధారపడి ఉంది. మొట్టమొదటిది యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. ఆయన శరీరధారిగా వచ్చి చనిపోయి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాడు, పరలోకమందున్నాడు. ఆయన మరలా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు కొన్ని సంగతులు ఉన్నాయి. అసలు యేసుక్రీస్తు రెండవ రాకడ మనకున్నటువంటి నిరీక్షణ అయి ఉంది. రెండవది ఏంటి అనంటే క్రీస్తు రాకడలో ఏం జరుగుతుంది? క్రీస్తు రాకడలో ఏం జరుగుతుంది అనంటే మృతుల పునరుద్ధానం జరుగుతుంది. మృతులు అంటే చనిపోయినటువంటి వాళ్ళు, పునరుద్ధానం అని అంటే తిరిగి లేవటం. చనిపోయినటువంటి వాళ్ళందరూ తిరిగి లేస్తారు. అది రెండవ పాయింట్. ఇక మూడవది ఏంటి అనంటే మృతులు ఎందుకు తిరిగి లేస్తారు అనంటే అందరికీ తీర్పు తీర్చబడుతుంది. అందరికీ తీర్పు తీర్చబడుతుంది. కాబట్టి ఈ విషయాల్ని మనం వివరంగా వరుస క్రమంలో నేర్చుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా ఇప్పటి వరకు మనం ఎక్కడ వరకు నేర్చుకున్నాము అనంటే క్రైస్తవ నిరీక్షణలో మృతుల పునరుద్ధానం దగ్గర ఉన్నాం. క్రైస్తవ నిరీక్షణ అనేటువంటిది ఒక పాఠం లాగా నేర్చుకున్నాం. యేసుక్రీస్తు రాకడకి సంబంధించి 3 ఆదివారాలు మనం నేర్చుకున్నాం. నిన్నటి ఆదివారం నాడు మనం ఏం ప్రారంభించుకున్నాము అనంటే మృతుల పునరుద్ధానము, క్రైస్తవ నిరీక్షణలో ఉన్నటువంటి మృతుల పునరుద్ధానాన్ని గురించి మనం ప్రారంభించుకున్నాం. చనిపోయినటువంటి వాళ్ళు తిరిగి లెగవటం అనేటువంటిది ఆశ్చర్యం కలిగించేటువంటిది. కానీ అంతకు ముందు లేనటువంటి ఆధారాన్ని యేసుక్రీస్తు ద్వారా మనం కలిగి ఉన్నాము. కాబట్టి దీనికి ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు. అనేకమైనటువంటి లేఖనాలు మీకు గత వారం నాడు నేను మీకు జ్ఞాపకం చేశాను. పరిశుద్ధ లేఖనాలు మనకేం తెలియచేస్తున్నాయి అనంటే మృతుల పునరుద్ధానం ఉంది. అసలు ఫస్ట్ మృతుల పునరుద్ధానానికి దారి చూపింది ఎవరు అనంటే, గేటు తీసింది ఎవరు అనంటే యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మృతుల పునరుద్ధానం అనేటువంటిది మనకు ఆధారంగా ఉండింది. అయితే అన్యజనులు మృతుల పునరుద్ధానాన్ని గురించి నమ్మకపోవచ్చు, యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి నమ్మకపోవచ్చు. కానీ ఏదైతే గ్రంథాన్ని మనం చదువుతున్నామో, ఏదైతే గ్రంథాన్ని మనం వింటున్నామో, ఏ గ్రంథం మీదైతే మనం ధ్యాస కలిగి ఉన్నామో ఆ గ్రంథం మనకేం చెబుతుంది అనంటే యేసుక్రీస్తు వస్తాడు, మృతుల పునరుద్ధానం జరుగుతుంది అని ఇంత వివరంగా బోధ జరుగుతున్నప్పటికీ ఇవాళ క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది క్రైస్తవ నిరీక్షణ లేకుండానే బ్రతుకుతున్నారు. మరి ఎందుకు క్రైస్తవులుగా చేయబడ్డారు? ఎందుకు చేయబడ్డారు అంటే ప్రార్థనకు వస్తే బాగుంటది, ప్రార్థనకు వస్తే మంచిగా ఉంటది, ప్రార్థనకు వస్తే కలిసి వస్తాయి. ఇది అన్యజనులకు ఉన్నటువంటి ఆలోచన. అదే ఆలోచనతో కొన్ని చోట్ల కొంతమంది ఇలాగున దేవుని సన్నిధికి వస్తున్నారు. కనుక మరి వాక్యం ఎరగనటువంటి అన్యజనులకి ఆ నిరీక్షణ లేదు అని అంటే అర్థం ఉంది. కానీ ఇంత వివరంగా వాక్యం, అసలు క్రొత్త నిబంధన మొత్తం అదే కదా, పత్రికల భాగం మొత్తం అదే కదా, క్రీస్తునందు మనం ఎందుకున్నామో ఆ విషయాలే కదా తెలియచేసేది, ఆత్మ సంబంధమైన జీవితాన్ని గురించే కదా. కాబట్టి ఇంత వివరంగా మనకి తెలియజేస్తున్నా కూడా ఆనాడు కూడా ఉంది. ఏనాడు అని అంటే యేసు ప్రభు వారు బ్రతికున్నటువంటి కాలంలో యూదులు 2 భాగాలుగా ఉన్నారు. ఒకటి సద్దూకయ్యులు, 2 పరిసయ్యులు. పరిసయ్యులు అయితే మృతుల పునరుద్ధానాన్ని నమ్మారు, కానీ సద్దూకయ్యులు నమ్మలేదు. అలాగనే ఈనాటికి క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు మృతుల పునరుద్ధానాన్ని కొందరు నమ్ముతున్నారు, కొందరు నమ్మటం లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి మనలో ఎంతమంది పరిసయ్యులు ఉన్నారు, ఎంతమంది సద్దూకయ్యులు ఉన్నారు అనేది జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. మృతుల పునరుద్ధానాన్ని నమ్మనటువంటి వాళ్ళు సద్దూకయ్యులకి చెందినటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళకి సంబంధించినటువంటి విశ్వాసం అనమాట అది. కనుక ఈ మృతుల పునరుద్ధానానికి సంబంధించినటువంటి విషయాల్ని
మనం లేఖనాల దగ్గరికి వెళ్ళి వివరంగా పరిశీలన చేద్దాము. గత ఆదివారం నాడు యేసుక్రీస్తు మృతుల నుండి ఆయన తిరిగి లేచాడు అన్నటువంటి లేఖనాలు మీకు తెలియచేశారు. పునరుద్ధానంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అనంటే యేసు ప్రభు. యేసు ప్రభు వారు తిరిగి లేచాడు. పునరుద్ధానానికి ఆయన పునాది వేశాడు. మృతుల పునరుద్ధానానికి సంబంధించి ఈ విషయాలు మీకు అంశాల వారీగా తెలియచేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ పాయింట్, క్రైస్తవులుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మృతుల పునరుద్ధానం తప్పక జరుగుతుంది. మృతుల పునరుద్ధానం తప్పక జరుగుతుంది. ఇది నేను చెబుతున్నదా, బైబిల్ చెబుతున్నదా? బైబిల్ చెప్తున్నటువంటి మాట. మనకి ఎలాంటి అవిశ్వాసం అవసరం లేదు. మనం ఖచ్చితమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండొచ్చు. 100% విశ్వాసాన్ని మనం కలిగి ఉండొచ్చు. వాస్తవంగా నీ విశ్వాసం దేని మీద ఆధారపడి ఉంది? బైబిల్ మీద ఆధారపడి ఉందా? లేఖనాల మీద ఆధారపడి ఉందా? లేకపోతే ఎవరినో మనుషులు చెప్పిన మాటల మీద ఆధారపడి ఉందా? కొరింథీ సంఘంలో ఒక సమస్య ఉంది. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలోకి వెళ్దాం. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటాడు అని అంటే, మీ విశ్వాసము మనుష్య జ్ఞానమును ఆధారము చేసుకొనక. అంటే మనకు విశ్వాసం ఉంది, కానీ ఆ విశ్వాసం మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు. మరి దేన్ని ఆధారం చేసుకోవాలి? దేన్ని ఆధారం చేసుకోవాలి అని అంటే దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని. బయటకు వచ్చాము. మీ విశ్వాసము మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకోనకుండా దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఉండాలి అని పౌలు కోరుతూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మనకున్నటువంటి విశ్వాసం మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఉండకూడదు. దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. దేవుని శక్తి అంటే, దేవుని శక్తి ఎక్కడ ఉంది? లేఖనాల్లో ఉంది, సువార్తలో ఉంది. కనుక మొదటగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మృతుల పునరుద్ధానం తప్పనిసరిగా జరుగుతుంది. మృతుల పునరుద్ధానం తప్పక జరుగుతుంది. క్రైస్తవ సంఘాల్లోనే, క్రీస్తు సంఘంలోనే మృతుల పునరుద్ధానం లేదనేటువంటి బోధ జరుగుతూ వచ్చింది ఒకానొక సంఘంలో. చేయెత్తుతారా? అడిగిన ప్రశ్నకి సమాధానం. ఏ సంఘంలో ఆ బోధ ప్రారంభమైందో తెలుసా? అసలు ఆదిమ సంఘంలోనే ప్రారంభమైంది. ఇప్పుడు ప్రధానంగా మనం చదువుకున్నటువంటి లేఖనం మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం ప్రారంభిద్దాం. ఒకసారి మీరందరూ కూడా మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం నుంచి నేను చదువుతాను. దయచేసి మీరు చూడండి. నేను చదువుతాను, చూడండి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? గమనించండి. ఒక్కసారి మనం 12వ వచనాన్నే వివరంగా స్టడీ చేద్దాం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా. క్రీస్తు మృతుల్లో నుండి లేచాడని ప్రకటించబడుతుంది కదా. ఎవరు ప్రకటించారు? ఎవరు ప్రకటిస్తూ ఉన్నారు? అపోస్తలులు ప్రకటిస్తూ ఉన్నారు. అసలు బోధంతా, దేవుని సేవకులు బోధించేటువంటి బోధంతా కూడా యేసుక్రీస్తు తిరిగి లేచాడు అనేటువంటిదే కదా. ఆ తిరిగి లేచాడు అనేటువంటిదే కదా సువార్త. అసలు ఆ తిరిగి లేచాడు అనేటువంటి మాట లేకపోతే సువార్తకు ఆధారం ఏముంది? కాబట్టి అసలు యేసుక్రీస్తు తిరిగి లేచాడని, మృతుల్లో నుండి లేచాడని ప్రకటించబడుతూ ఉండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? అంటే
ఎవరు చెప్తున్నారు మృతుల పునరుద్ధానం లేదని? మీలో కొందరు అని అంటే కొరింథులో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వాళ్ళే చెప్తున్నారు. కొరింథులో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వాళ్ళే చెప్తూ ఉన్నారు. ఇది చాలా విచారకరం. సేవకుడు బోధించినటువంటి బోధకు వ్యతిరేకంగా ఇది ఖచ్చితంగా మన కుటుంబాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాగా ఇక్కడికి వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలు సేవకుల ద్వారా, సహోదరుల ద్వారా మనకు బోధించబడతాయి. మనకు బోధించబడినటువంటి విషయాలు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయా సందర్భాలు వచ్చినప్పుడు మనమే ఏం చేస్తామనంటే అది కాదులే అని దాన్ని మార్చేస్తాం. అంటే ఉదాహరణకి క్రైస్తవులు పారంపర్యాచారాలు చేయకూడదు అని సేవకులు బోధిస్తారు, వాక్యం బోధిస్తుంది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాము అనంటే అవే పారంపర్యాచారాలని మనం కొనసాగిస్తాం. అంటే చేయబడుతున్నటువంటి బోధకి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నాము అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. అలాంటి ఆలోచన కలిగి ఉంటున్నామేమో జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. కొరింథులో ఉన్నటువంటి సంఘంలో ఎలా తయారయ్యారు అని అంటే అసలు యేసుక్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేపబడి ఉన్నాడని ఒక పక్క నుంచి ప్రకటన జరుగుతూ వస్తుంటే మృతుల పునరుద్ధానం లేదని కొంతమంది చెప్తూ ఉన్నారు. అందుకనే ఇది సీరియస్ గా అడుగుతున్నాడు అనమాట పౌలు. మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? కోపంతో సీరియస్ గా అడుగుతున్నటువంటి మాటలు ఇవి. మనం ఇంకా ముందుకు వెళ్ళి ఆలోచన చేసినట్లయితే 13వ వచనంలో ఏమన్నాడు అని అంటే మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. ముందు ఒకసారి ఆలోచన చేద్దాము. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడ్డాడు. ఇది నిజమైతే ఇది కూడా నిజం. ఒకవేళ ఇది నిజం కాకపోతే, అబద్ధమైతే ఇది కూడా అబద్ధమే. చాలా వివరంగా మాట్లాడుతున్నాడు అనమాట. ఏం మాట్లాడుతున్నాడంటే మా మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. క్రీస్తు లేపబడని ఎడల, లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము. ఒక్కొక్కసారి మన ఇంట్లో పిల్లలు ప్రవర్తించేటువంటి తీరు, తల్లి గాని తండ్రి గాని కష్టపడి ఇలా మాట్లాడటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. మేము ఎవరి కోసం బతుకుతున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం, ఎందుకు మీరు ఇలా తయారయ్యారు అని కోపంతో మాట్లాడేటువంటి మాటలు అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథులో ఉన్నటువంటి సంఘాన్ని ఆయన గద్దించి మాట్లాడుతున్నట్టుగా చెప్తున్నాడు. ఇంత భయంకరమైనటువంటి బోధ, మృతుల పునరుద్ధానం లేదు అని చెప్పేటువంటి బోధ సంఘంలోనే ప్రారంభమైంది. కాబట్టి క్రీస్తు, ఒకవేళ అదే నిజమైతే గనక మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. ఇంకా క్లారిటీ చెప్తున్నాడు. ఏం క్లారిటీ చెప్తున్నాడు అని అంటే దేవుడు ఆ క్రీస్తును లేపననియు ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పుచున్నాము కదా. దేవుడు క్రీస్తుని లేపి ఉన్నాడని మేము సాక్ష్యం చెప్పాం కదా, చెప్తున్నాం కదా. అయినా కూడా మీరెందుకు ఇలాగున ఆలోచన చేస్తున్నారు? రోమీయులకు రాయబడిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం. రోమీయులకు రాయబడిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం. ఈ పత్రిక రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులకు రాయబడింది. రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులకి ఆయన ఏమి హెచ్చరిక తెలియచేస్తున్నాడు అని అంటే, సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను, ఆటంకములను కలుగజేయు వానిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నా. మనం నేర్చుకున్నటువంటి బోధకి వ్యతిరేకంగా బోధ జరిగేటువంటి ప్రమాదం ఉంది. అలా బోధించేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని మీరు కనిపెట్టుకొని ఉండండి అంటున్నాడు.
అది మన అమ్మే కావచ్చు, అది మన నాన్నే కావచ్చు, అది మన తాతయ్యే కావచ్చు, మన అమ్మమ్మే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి బోధకి వ్యతిరేకమైన బోధ మన ఇళ్లలో జరుగుతున్నప్పుడు జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. దేన్ని అనుసరించాలి? అప్పుడు మాట్లాడలే ఎవరు. దేన్ని అనుసరించాలి? అనుసరించాలి. అదండి సంగతి. కాబట్టి మృతుల పునరుద్ధాన విషయంలో పౌలు 15వ వచనం, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడు అని అంటే, దేవుడు క్రీస్తుని లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా, మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేము దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా అగపడుచున్నాం. అంటే మృతుల పునరుద్ధానమే లేకపోతే యేసుక్రీస్తు తిరిగి లేపబడి ఉండలేదు. ఆయన లేపబడి ఉన్నాడని సువార్త మేము ప్రకటించుకుంటూ వచ్చాం కదా. ఒకవేళ మీరు చెప్పేది నిజమైతే క్రీస్తు విషయమై మేము అబద్ధ సాక్షులుగా ఉన్నాం. అంటే జరగని దాన్ని జరిగిందని చెప్పేటువంటి అబద్ధాన్ని ప్రకటించేటువంటి వాళ్ళంగా ఉన్నాం. 16వ వచనం, క్రీస్తు లేపబడని ఎడల, మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. మృతులు గనక లేపబడకపోతే క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరెంకను పాపములోనే. అంటే మృతుల పునరుద్ధానానికి ఎక్కడ కనెక్షన్ దొరికిందో తెలుసా మీకు? పాపంలో ఉన్నట్టే. ఇంకా మృతుల పునరుద్ధానం లేకపోతే ఇంకా పాపంలో ఉన్నట్టే. కనుక మృతుల పునరుద్ధానం అనేటువంటిది ఉంది, ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కొలస్సీయులకు రాయబడిన పత్రిక, కొలస్సీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, అందులో కూడా బి భాగాన్ని మనం చదువుదాం. కొలస్సీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనం మనందరికీ కంఠస్థ వాక్యమే. అందులో మనం ఏ భాగాన్ని ఏం చదువుతాము? సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. అయిపోయింది, అంతటి వరకే మనం దాన్ని క్లోజ్ చేసేస్తాం. సంఘం అనే శరీరానికి ఆయనే శిరస్సు. ఎందుకంటే మన క్రీస్తు సంఘం కాబట్టి ఆ వచనాన్ని బాగా కంఠస్థం చేశాం. కానీ అందులో బి భాగం ముందు చూడండి. ఆయనకంటే క్రీస్తుకి అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. మృతులలో నుండి లేచుటలో, ఈయన మృతుల్లో నుండి లేవటంలో ఆది సంభూతుడు అంటే మొట్టమొదటి వాడు. మృతుల్లో నుండి లేవటంలో ఆయన ఆది సంభూతుడు. పోయిన వారం నాడు మీలో కొంతమందికి డౌట్ వచ్చిందో రాలేదో, నేను ఒక మాట చెప్పాను. ఏం చెప్పాను అని అంటే, యేసుక్రీస్తుకు ముందు లేచిన వారు లేరు అన్నాను. దానికి కొంతమందికి ప్రశ్న వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. లాజరు తిరిగి లేచాడు కదా, అయితే చాలా మంది తిరిగి లేచినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆ లేచినటువంటి వాళ్ళు మళ్ళీ చనిపోయారు. కానీ మరణాన్ని తిరిగి లేచినటువంటి యేసు ప్రభు వారు ఆయన సజీవుడుగానే ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. అది పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యత. అంటే ఒక మనిషి మారుమనసు చెందాడు, ఇవాళ మారుమనసు పొందాడు, ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ పాత దారిలోకి వెళ్ళిపోయాడంటే అది మారుమనసు అంటామా? అనం కదా. మరి ఏది మారుమనసు? అతను పొందిన మారుమనసును అనుసరించి జీవితకాలం అతను జీవించినప్పుడు, బ్రతికినప్పుడు నిజంగా అతను మారుమనసు పొందాడు అంటాం. పునరుద్ధానం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇవాళ తిరిగి లేచాడు, తిరిగి లేచినటువంటి వాడు మళ్ళీ 1 సంవత్సరం ఉండో 2 సంవత్సరాలు ఉండో చచ్చిపోయాడు అని అంటే అది మృతుల పునరుద్ధానం కాదు. అది పునరుద్ధానం కాదు. నిజంగా పునరుద్ధానుడైంది ఎవరు అని అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడే మనం చదువుకున్నాం కదా,
మృతులలో నుండి లేచుటలో ఆయన ఆది సంభూతుడాయన. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. 1 కొరింథీ పత్రిక, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా యేసుక్రీస్తుని ఏమన్నాడు అని అంటే ప్రథమ ఫలము అన్నాడు. ప్రథమ ఫలము. అప్పుడప్పుడు సేవలో మా దగ్గరికి ఏదో రకరకాల కూరగాయలు వస్తూ ఉంటాయి. మా తీగకి కాసిన మొట్టమొదటి కాయ అయ్యా, దేవునికి ఇవ్వాలని తీసుకొచ్చామని ఇస్తూ ఉంటారు సేవకులకి. ప్రథమ ఫలము అని అంటే మొట్టమొదటి ఫ్రూట్. ఏ విషయంలో యేసుక్రీస్తు ప్రథమ ఫలము అనేటువంటి మాటను మనం చదువుతున్నాము అని అంటే నిద్రించినటువంటి వారిలో నుండి, అంటే నిద్రించిన వారిలో అంటే చనిపోయినటువంటి వారిలో ప్రథమ ఫలముగా మృతుల్లో నుండి లేపబడి. కాబట్టి నో డౌట్ అట్ ఆల్, యేసుక్రీస్తు మృతుల్లో నుండి ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో అలాగనే మనం కూడా తిరిగి లేస్తాము అనేటువంటిది మృతుల పునరుద్ధానంలో ఉన్నటువంటి ఇక్కడ ఖాళీ ఉందిరండి సిస్టర్ గారు, ఖాళీ ప్రాముఖ్యమైనటువంటి విషయం అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత ఈ పత్రికను కొనసాగిస్తూ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 21, 22 వచనాల్లో ఇంకా వివరణ మనకి తెలియచేస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 21, 22 వచనాల్లో మనుషుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారానే ఓకే ఆదాము ద్వారా పాపము లోకంలోకి వచ్చింది. ఆదాము ద్వారా పాపము లోకంలోకి వచ్చింది. ఇది అందరికీ తెలుసు కదా. రోమీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగు ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అన్నాడు. అంటే పాపమే కానివ్వండి, లేకపోతే మరణమే కానివ్వండి. మరణము అని అంటే దేవునికి ఎడబాటు. ఇవి రెండు ఎలా కలిగినాయి అని అంటే ఆదాము వలన కలిగినాయి. మరి యేసుక్రీస్తు ద్వారా ఏం కలిగింది? రోమీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం ఏం చెప్తుంది అని అంటే యేసుక్రీస్తు ద్వారా మనకి నిత్య జీవము కలిగింది. యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం కలిగినట్లుగా మనం లేఖనాల నుంచి నేర్చుకుంటూ ఉన్నాం. ఈ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదివినప్పుడు 21, 22 వచనాల్లో మనుషుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఇక్కడ మరణం ఆదాము ద్వారా మరణం వస్తే ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా ఏమొచ్చింది అని అంటే మృతుల పునరుద్ధానం. మృతుల పునరుద్ధానం అనేటువంటిది కలిగింది. 22వ వచనంలో దానికి సంబంధించి ఇంకా వివరణ చెబుతున్నాడు. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆదాముని బట్టి పాపం చేయటాన్ని బట్టి అందరూ ఎలాగైతే మరణాన్ని పొందుతున్నారో అదే ప్రకారం క్రీస్తు ద్వారా ప్రతివాడు కూడా బ్రతికింపబడతాడు. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అనేటువంటి విషయాన్ని ఇక్కడ క్లియర్ గా
మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనం 15వ అధ్యాయం 45వ వచనం దగ్గరికి వెళ్దాం. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు 45వ వచనంలో ఇంకా ఈ రెండిటి మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఆ సామీప్యత లేకపోతే వ్యత్యాసము మనకు వివరంగా రాయబడింది. చూడండి, యేసు ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. ఒక్క నిమిషం అండి, నిదానంగా ఆలోచిద్దాం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి అయి ఉన్నాడు అనేటువంటిది రాయబడింది. యేసుక్రీస్తుకి ఆదాముకి మధ్య ఉన్నటువంటి పోలికలు, జీవించు ప్రాణి ఎక్కడ? భూమి మీద. భూమి మీద మొదటి మనుష్యుడు ఎవరు అని అంటే ఆదాము. ఇప్పుడు యేసు ప్రభువుని ఏమన్నాడు అని అంటే కడపటి ఆదాము. ఈయన ఏమన్నాడు అని అంటే జీవింపజేయు ఆత్మ. ఈయనేమో జీవించు ప్రాణి, ఈయన జీవింపజేయు ఆత్మ. ఇది ప్రాణి అంటే శరీరంతో ఉన్నాం మనం, ఆ శరీరంలో ప్రాణం ఉంది, ప్రాణం ఉన్నంత వరకు బ్రతికుంటాం. కానీ ఆత్మ అనేటువంటిది ఇట్ ఈస్ ఫర్ ఎవర్, అంటే ఎటర్నల్. సోల్ అనేటువంటిది ఎటర్నల్, అది నిత్యము కూడా ఉండేటువంటిది అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం కూడా అక్కడ చెప్తాడు. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది. ఈ వచనాన్ని కూడా జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం. చూడండి, ఇంతకీ ప్రకృతి సంబంధమే ఇది, ఆత్మ సంబంధమైంది ఏది? ప్రకృతి సంబంధమైంది ఏది అని అంటే ఆదాముని ఏమన్నాడు అని అంటే ప్రకృతి సంబంధమైనది. దీని ఏమన్నాడు అని అంటే యేసుక్రీస్తుని గురించి ఆత్మ సంబంధమైనది. ఈ రెండిట్లో మొదట కలిగింది ఏది? ప్రకృతి సంబంధమైందే మొదట కలిగింది. మళ్ళీ చదువుదాం, ఎన్నో వచనాల్లో ఉంది అది, 46. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, అంటే యేసు ప్రభు మొట్టమొదట కలగలేదు. ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధి అయి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. ఇతను భూ సంబంధి. ఇతను ఎక్కడి నుంచి వచ్చినవాడు? పరలోకము నుండి వచ్చిన. ఇక్కడ గ్రంథకర్త ఏం చెప్పబోతున్నాడు అని అంటే ఆదాము ద్వారా పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చింది. అయితే కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మృతుల పునరుద్ధానం ఉంది. మృతుల పునరుద్ధానం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అని అంటే నిత్య జీవం దగ్గరికి తీసుకొని వెళ్తుంది. కాబట్టి చాలా వివరంగా అనేకమైనటువంటి పత్రికల్లో మృతుల పునరుద్ధానాన్ని గూర్చి క్రైస్తవ నిరీక్షణగా మనం చదువుతూ ఉంటాం. నిజంగా మృతుల పునరుద్ధానమే లేకపోతే ఆ క్రైస్తవ జీవితానికి అర్థం లేదు అన్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పెన్ను చాలా అందంగా కనపడుతూ ఉంది.
చాలా చక్కగా కనపడుతుంది. దీనికి ఎప్పుడు విలువ ఉంటుంది అని అంటే, దీంట్లో ఉన్నటువంటి రీఫిల్ ఉన్నంత వరకే దీనికి విలువ ఉంటుంది. ఒకవేళ ఈ రీఫిల్ తీసేసాం అనుకోండి, ఈ పెన్నుకి ఏమైనా అర్థం ఉందా? దీన్ని నువ్వేం చేసినా కూడా ఇది ఒట్టిదే, కానీ దీంట్లో ఏమీ లేదు. అలాగనే క్రైస్తవ నిరీక్షణ, లేకపోతే క్రైస్తవ జీవితం, క్రైస్తవ విశ్వాసం అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, అందులో క్రైస్తవ నిరీక్షణ ప్రధానంగా యేసుక్రీస్తు రాకడ, మృతుల పునరుద్ధానము, అంతిమ తీర్పు అనేటువంటి విషయాలు గనక మనం గుర్తెరగకపోయి ఉన్నట్లయితే ఆ విశ్వాసానికి అర్థం లేదు. 1 కొరింథీ పత్రిక 6:14 కూడా చదువుదాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ దేవుడు ప్రభువును లేపెను. ఇదే పౌలు అదే కొరింథీ సంఘానికి 6వ అధ్యాయము 14వ వచనంలో చెప్పాడు, దేవుడు ప్రభువును లేపెను, దేవుడు ప్రభువును లేపెను. ఇంకా మళ్ళీ 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 మనం వెనక్కి రావాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేను. సమాధి చేయబడినటువంటి యేసు ప్రభు వారు 3వ దినాన ఇంకా సమాధిలో ఉన్నాడా? లేడు. ఆయన ఇంకా సమాధిలో ఉన్నాడా అంటే లేడు. ఏమయ్యాడు? అది ఆయన వెంబడించినటువంటి వాళ్ళకు కూడా అర్థం కాలేదు. ఆయన నమ్మినటువంటి స్త్రీలకు అర్థం కాలేదు. ఆయనకి శిష్యులుగా ఉన్నటువంటి 12 మందికి అర్థం కాలేదు. ఈయన దేహం ఏమైపోయింది 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 అనే దాని మీదనే వాళ్ళు తర్జనలు పడ్డారు. అదే విషయాన్ని పౌలు ఏం చెప్తున్నాడు అని అంటే, దేవుడు ప్రభువుని లేపెను, అంతటితో ఆగలేదు కదా, మనలను కూడా తన శక్తి వలన లేపును. నమ్ముతున్నావా? నమ్మితే నిజంగా నువ్వు క్రైస్తవ విశ్వాసంలో ఉన్నావు. అది నమ్మకపోయినట్లయితే నేను క్రైస్తవుడని చెప్పుకున్నా కూడా ఆ క్రైస్తవ జీవితం అనేటువంటిది వ్యర్థం, ఆ విశ్వాసం అనేటువంటిది వ్యర్థం. మృతుల పునరుద్ధానమే లేకపోతే క్రీస్తు లేపబడి ఉండలేదు. క్రీస్తు లేపబడకపోయినట్లయితే సువార్త అనేటువంటిది వ్యర్థం అనేటువంటిది పౌలు చాలా స్పష్టంగా తెలియచేసినటువంటి విషయమై ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము అని అంటే, పునరుద్ధానం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది, తప్పనిసరిగా జరుగుతుంది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండో పాయింట్ దగ్గరికి వెళ్దాం. రెండో పాయింట్ ఏంటి అని అంటే, మృతుల పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుంది? మృతుల పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుంది? ఈ మధ్య కాలంలో శాస్త్రం సాంకేతికంగా డెవలప్ చెందిన తర్వాత మన ఫోన్లకి మెసేజ్లు వస్తున్నాయి చూడండి. మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది, ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం పడే అవకాశం ఉంది, ఎవరు చెట్ల కింద ఉండొద్దు, సురక్షితమైన స్థలాలకు వెళ్ళండి అని ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే మనకు మెసేజీలు ఇస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ పేరుతో మనకి మెసేజీలు వస్తున్నాయి. ఎలా తెలుస్తుంది వాళ్ళకి? శాస్త్రం అభివృద్ధి చెందింది కాబట్టి మేఘావృతమై ఉండటం, దాని యొక్క వాతావరణ పరిస్థితులు అది ఈనాడు కనుక్కున్నదేం కాదు, చాలా కాలం నుంచి వాతావరణ పరిస్థితులు తెలుసుకున్నటువంటి శాస్త్రం డెవలప్ అయింది. కాబట్టి ఎండలు రానున్నటువంటి కొన్ని రోజులు తీవ్రమైనటువంటి ఎండలు ఉంటాయి, ఎవరు బయటికి రావద్దని ప్రభుత్వం చెప్తూ ఉంది. ఎండలు ఎలా ఉంటాయో తెలుసు, వానలు ఎలా ఉంటాయో తెలుసు, లేకపోతే చలి ఎలాంటి చలి అనేటువంటిది మనిషిని ఇబ్బంది పెడుతుంది అనేటువంటిది మానవుడు తెలుసుకోవటానికి అవకాశం ఉంది. కానీ మృతుల పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి మాటకి మనకి తెలియదు. అది లేఖనాల్లో అప్పుడు ఇప్పుడు అనేటువంటి విషయం మనకు వివరించబడలేదు అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 3 విషయాలు ఒకదానితో ఒకటి లింక్ ఉంటాయి. ఏ 3 విషయాలు? ఒకటి, క్రీస్తు రెండవ రాకడ, రెండవ
రాకడ. రెండవది మృతుల పునరుద్ధానం. మూడు అంతిమ తీర్పు. ఈ మూడు ఒకదానితో ఒకటి సహసంబంధాన్ని కలిగి ఉన్నాయి. క్రీస్తు రెండవ రాకడ ఎప్పుడు మనకు తెలియదు, అది యేసు ప్రభువుకు కూడా తెలియదు. తండ్రి అయినటువంటి దేవునికి తప్ప దూతలు కూడా ఎరగడు, యేసుక్రీస్తు కూడా ఎరగడు అనేటువంటి లేఖనాలు మనం చదువుకుంటూ వచ్చాం. మృతుల రెండవ రాకడ ఉంది, అది ఎప్పుడో తెలియదు. రెండవ రాకడలో మృతుల పునరుద్ధానం జరుగుతుంది. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మృతులు లేపబడతారు. ఇప్పుడు మృతుల పునరుద్ధానం ఎప్పుడని మనం అడిగితే రెండవ రాకడ సమయం. అవే మళ్ళీ లేఖనాలు మళ్ళీ మళ్ళీ మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మృతుల పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని లేఖనానుసారంగా మనం ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాము. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20 నుంచి 24 వచనాలు చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 20 నుంచి 24 వచనాలు చదివే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగి. ఎవరి ద్వారా మరణం వచ్చింది, ఎవరి ద్వారా మృతుల పునరుద్ధానం కలిగింది? ఇప్పుడే మనం చదువుకున్నాం. ఆదాము ద్వారా మరణం వచ్చింది, యేసుక్రీస్తు ద్వారా మృతుల పునరుద్ధానం అనేటువంటిది ఉంది అనేటువంటిది తెలియచేస్తున్నాడు. ఇంకా 22, ఆదామును అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడు. ఆదాము వల్ల మరణం వచ్చింది, యేసుక్రీస్తు వల్ల బ్రతికింపబడేటువంటి అవకాశం వచ్చింది. 23, ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడును. ఇక 24 చూడండి. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. అంటే రాజ్యము అనగా సంఘము. ఆ సంఘాన్ని తీసుకెళ్లి తండ్రి అయినటువంటి దేవునికి ఆయన అప్పగిస్తాడు. అప్పగించినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే పునరుద్ధానం అనేటువంటిది కలుగుతుంది. అప్పగించినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మొత్తం కూడా అంతమైపోద్ది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంది. క్రీస్తు రెండవ రాకడను గురించి కానీ మృతుల పునరుద్ధానాన్ని గురించి కానీ ప్రిడిక్షన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రిడిక్షన్స్ అంటే ముందుగానే ఊహించి రకరకాల కల్పిత కథలు చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. అదిగో ఇంకేముంది, యేసు ప్రభు వచ్చేసాడు అని ప్రజలని మభ్యపెట్టినటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. రకరకాలైనటువంటి గొప్ప సేవకులము మేము అని ప్రకటించుకొని అలాంటి వాళ్ళు యేసుక్రీస్తు రాకడని గురించి చెప్పారు. కానీ ఎక్కడా కూడా యేసుక్రీస్తు రాకడ అనేటువంటిది జరగలేదు. క్రైస్తవులుగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే అబద్ధ బోధల పట్ల జాగ్రత్త మనం కలిగి ఉండాలి. ఏది అబద్ధ బోధ? బైబిల్కి వ్యతిరేకమైనటువంటి బోధ అబద్ధ బోధ, బైబిల్లో లేనటువంటి బోధ అబద్ధ బోధ. బైబిల్లో క్రీస్తు రాకడని గురించి ఏముంది అని అంటే తండ్రికి తప్ప అది యేసు ప్రభు కూడా తెలియదు, దేవదూతలకు కూడా తెలియదు అని లేఖనాలు చెప్తుంటే కొందరు సేవకుల పేరుతో వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే క్రీస్తు అప్పుడు వస్తాడు, ఇప్పుడు వస్తాడు, 2000 సంవత్సరంలో వస్తాడు, 2010లో వస్తాడు, ఇట్లా చెప్పినటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. ఇలాంటి అబద్ధ ప్రవక్తలు పాత నిబంధన కాలంలో కూడా ఉన్నారు. ముందుగా ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 22వ వచనంలో మోషే ద్వారా ఇశ్రాయేలీలకి తెలియచేయబడినటువంటి ఆ విషయాన్ని మనం నేర్చుకోవటం కొరకు ప్రయత్నం చేద్దాం. 18వ అధ్యాయము 22వ
వచనం. ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల, ఎన్నడూను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. అంటే ఇప్పుడు ఒక మనిషి యేసుక్రీస్తు రాకడని గురించి చెప్పాడు అనుకోండి, పలానా రోజు వస్తాడు, పలానా సంవత్సరం వస్తాడు అని, అది ఆ తేదీకి అది జరగలేదనుకోండి, ఆ సంవత్సరానికి అది జరగలేదనుకోండి, ఆ మాట జరగకపోయిన ఎడల, ఎన్నడూను నెరవేరకపోయిన ఎడల అది యెహోవా చెప్పిన మాట కాదు. మరి దేని బట్టి చెప్పాడు అతను? ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పాను కనుక దానికి భయపడవద్దు. మనుషుల్ని సాతానుడు ఎలా లొంగ తీసుకుంటాడు అని అంటే ముందు భయపెడతాడు. ఇదిగో ఈ తాయెత్తు కట్టుకుంటే నీకు మంచిది, తాయెత్తు కట్టుకోకపోతే నీ ఆరోగ్యం చెడిపోద్ది అని భయపెట్టేస్తాడు. క్రైస్తవులుగా ఉండి కూడా తాయెత్తులు అందుకే కట్టుకుంటారు. తాయెత్తుకి ఆ రోగానికి ఏమన్నా సంబంధం ఉందా? ఎందుకు క్రైస్తవులుగా ఉండి కూడా అన్యజనుల్లాగా మనం తాయెత్తులు కట్టుకునేటువంటి క్రైస్తవులు మనకు అక్కడక్కడ కనపడతారు అని అంటే, ఇదిగో ఇలాంటి అబద్ధ బోధకులు కొందరు పోగయ్యారు. ఆ అబద్ధ బోధకుల చేత మనకున్నటువంటి విశ్వాసం కూడా చెరపబడుతుంది. మృతుల పునరుద్ధానము జరగాలి అని అంటే యేసుక్రీస్తు రాకడ జరగాలి. అయితే యేసుక్రీస్తు రాకడని గురించి మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకున్నప్పుడు, సహోదరులారా, ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చి మీకు రాయనక్కర్లేదు. యేసుక్రీస్తు రాకడని గురించి చెప్తున్నాడు అనమాట. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చును. ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియదు. అంటే రాత్రి వేళ దొంగ ఎప్పుడు వస్తాడో అతనికి తెలియదు. అలాగనే యేసు ప్రభు వారు కూడా ఆయనకి తెలియకుండానే ఆయన వస్తాడు, వచ్చినప్పుడు మృతుల పునరుద్ధానం జరుగుతుంది అనేటువంటిది మనకున్నటువంటి నిరీక్షణ అయ్యింది. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 52వ వచనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 52వ వచనం. ఇదిగో ఇక్కడ ఒక మర్మము అన్నాడు, మీకు ఒక మర్మము తెలియజేస్తూ ఉన్నాను అన్నాడు. మర్మము అని అంటే సీక్రెట్, మిస్టరీ. ఒక మిస్టరీ మీకు తెలియచేస్తున్నాను. ఏంటా మర్మం? మనమందరము నిద్రించము, కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము, బూరమ్రోగును. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు చెందుదుము, బూరమ్రోగును. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. ఎప్పుడు అనంటే క్రీస్తు 2వ రాకడలో మృతులు అక్షయులుగా లేపబడతారు, మనం మార్పు పొందుతాము. ఇదే కదా మొదటి తెస్సలోనిక పత్రికలో కూడా తరచూ మనం చదువుకుంటాం. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం, మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 13-18 వచనాల మధ్య ఉన్నటువంటి ఆ విషయాలన్నీ అవే. మళ్ళీ ఒకసారి చదువుకుందామా? మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి నేను చదువుతాను. 14 నుంచి నేను చదువుతున్నాను. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా,
ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేరు. 16వ వచనం మళ్ళీ చదవండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. అంటే రెండవ రాకడ అనేటువంటిది జరగాలి. జరిగినప్పుడు ఏం జరుగుతుంది? క్రీస్తు నందుండి మృతులైన వారు ఫస్ట్ లేచేది ఎవరు అని అంటే క్రీస్తు నందున్నటువంటి వారు మొదట లేస్తారు. ఆ తర్వాత ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడుదుము అనేటువంటి ఆ ఆదరణకరమైనటువంటి మాటల్ని మనం సాధారణంగా జ్ఞాపకార్థ కూడికల్లో కానీ సమాధి జరుగుతున్నటువంటి సందర్భాల్లో కానీ ఈ మాటలు మనం చదువుతూ ఉంటాం. వాస్తవంగా ఇవి చదవాల్సింది ఎప్పుడంటే మనం బ్రతికుండగానే మనం చదవాలి. మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే బ్రతికుండగానే ఈ విషయాల కొరకు మనం అవగాహన కలిగి ఉండాలి. సరే, మరొక పాయింట్ దగ్గరికి వెళ్దాం. 3వ పాయింట్, మృతుల పునరుద్ధానంలో ఉన్నటువంటి 3వ పాయింట్. ఆ 3వ పాయింట్ ఏంటి అని అంటే మృతుల పునరుద్ధానంలో ఎవరు తిరిగి లేపబడతారు? మృతుల పునరుద్ధానంలో ఎవరు తిరిగి లేపబడతారు? పునరుద్ధానాన్ని ఎవరు పొందుతారు? అది పాయింట్. పునరుద్ధానాన్ని ఎవరు పొందుతారు అనేటువంటి విషయాన్ని ఈ సమయం మనం ఆలోచన కలిగి ఉన్నాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాలు. యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్నవారందరూ ఆయన శబ్దం విని సమాధులలో ఉన్నవారు సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దము విని ఒకటి జీవ పునరుద్ధానము, ఈ జీవ పునరుద్ధానంలోకి వచ్చేది ఎవరు అని అంటే మేలు చేసిన వారు. మేలు చేసిన వారు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు వీళ్ళెవరు అని అంటే కీడు చేసిన వారు. బయటకు వచ్చేదంటే ఎక్కడి నుంచి బయటకు వస్తారు? సమాధుల్లో నుంచి, మృతుల్లో నుండి బయటకు వస్తారు. ఎందుకు బయటకు వస్తారు అని అంటే మేలు చేసినటువంటి వాళ్ళు జీవ పునరుద్ధానానికి పంపబట్టడం కోసం. జీవ పునరుద్ధానము అనగా నిత్య జీవము. నిత్య జీవాన్ని పొందటం కొరకు. 2, కీడు చేసినటువంటి వాళ్ళు తీర్పు పునరుద్ధానమునకు. తీర్పులో ఏం జరుగుతుంది? పనిష్మెంట్ ఉంటది, శిక్ష విధింపబడటానికి, అనగా నిత్య శిక్ష అనుభవించటానికి తీర్పు పునరుద్ధానానికి. సో ఎవరు లేపబడతారు? అందరూ లేపబడతారు. ఇందులో డౌట్ ఏం అవసరం లేదు. ఇంకా కావాలి అని అంటే 2వ కొరింథీ పత్రిక
5వ అధ్యాయము 10వ వచనం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము. మనుషులు ఎందుకింత స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు? మనుషుల్లో ఎందుకింత అరాచకం జరుగుతుంది? ఎలాంటి అరాచకం జరుగుతుంది అని అంటే, ఒక పశువు కూడా చేయలేనటువంటి పనులు మానవుడు చేస్తున్నాడు. చిన్న చిన్న పిల్లల్ని మానభంగం చేయటం, వృద్ధుల్ని చంపేయటం, స్త్రీలను చంపేయటం, చిన్నపిల్లల్ని చంపేయటం, పీకలు కోసేయటం, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు. మానవుడు ఎందుకు బ్రతుకుతున్నాడు అని అంటే, రేపు అసలు తీర్పు ఉంటుంది అన్న విషయం చాలా మందికి గమనంలో లేదు. ఇప్పుడు బ్రతికేదే బ్రతుకు కాదు, చనిపోయిన తర్వాత మనకు ఒక తీర్పు ఉంటది, ఆ తీర్పుని నేను ఎదుర్కోవాలి అనేటువంటి సంగతి చాలా మందికి తెలియదు. అన్యులైనటువంటి వాళ్ళకి తెలియకపోవచ్చు, అనగా దేవుని ఎరగనటువంటి వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ క్రైస్తవుల్లో కూడా ఎక్కువ మంది డిజార్డర్ గా ఉండడానికి కారణం ఏంటనంటే, ఇప్పుడు బ్రతికేదే జీవితము అనుకోవడం. అంటే రేపటి జీవితాన్ని గురించి అవగాహన లేకపోవటం, రేపటి జీవితం మీద అవగాహన లేకపోవటం ఒక కారణం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ 10వ వచనాన్ని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, నేను మళ్ళీ చదువుతాను, అర్థమయ్యే రీతిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే. ఒకసారి ఇక్కడ రాస్తాను. మంచివి ఎక్కడ? జీవ పునరుద్ధానానికి వస్తాయి. మంచివి, ఇవి చెడ్డవి. ఒక మనిషి భూమి మీద తను బ్రతికున్నటువంటి కాలంలో తను చేసేటువంటి పనులు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేంతో జరిగించింది? దేహముతో జరిగించిన వాటి ఫలమును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలి. మనుషులందరూ కూడా యేసుక్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ఎందుకు ప్రత్యక్షం కావాలి అని అంటే, దేహంతో ఏం జరిగించాం? అవి మంచివా చెడ్డవా? వాటికి సెపరేషన్ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రతి వారు కూడా తిరిగి లేపబడతారు అన్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లూకా సువార్త 14వ అధ్యాయము, యేసు ప్రభు వారు బ్రతికినప్పుడు, జీవించి ఉన్నప్పుడు ఆయన తెలియచేసినటువంటి ఈ మాటని, ఆయన చెప్పినటువంటి ఈ మాటని మనం చదువుకోవటం కొరకు ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయం దగ్గరికి వెళదాము. 14వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుకుందాం. నేను చదువుతాను. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లనెను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బేదలను, అన్యహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు వగుదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీకు ప్రత్యుపకారము పొందునని చెప్పి, ఈ కాంటెక్స్ట్ మనం జాగ్రత్త చదివితే, మనం తప్పు చేస్తున్నామా రైట్ చేస్తున్నామా? తప్పే చేస్తున్నాం. ఏంటి అని అంటే, మనల్ని బాగా ప్రేమించినటువంటి వాళ్ళని మనం ప్రేమిస్తున్నాం, మన చుట్టాలని మన బంధువుల్ని మనం ప్రేమించుకుంటున్నాం. కానీ వేరే వాళ్ళని మనం
పిలవము, వేరే వాళ్ళకి మనం సహాయం చెయ్యం. ఎందుకు వాళ్ళని పిలుస్తాము, ఎందుకు వాళ్ళకి మనము అలాంటి ఆతిథ్యం చేస్తాము అని అంటే వాళ్ళు మళ్ళీ మనకి చేస్తారుగా. అంటే ఆ లెక్కలు వేసుకునేటువంటి, కొలతలు వేసుకునే మనసు మనకు ఉంది కదా. ఇప్పుడు నేను వీళ్ళ పెళ్లికి 500 పెడుతున్నాను, మళ్ళీ వీళ్ళు నాకు పెడుతున్నారో లేదో కొలత వేసుకునేటువంటి మైండ్ మనకు ఉంది కదా. అయితే యేసు ప్రభువు ఏం చెప్తున్నాడంటే, మీరు అలాంటి వాళ్ళకి పెడితే అవి మళ్ళీ మీకు రిటర్న్ వస్తాయి. ఈ లోకంలో ఉన్నప్పుడు మీకు మళ్ళీ రిటర్న్ వస్తాయి. కానీ అవి లేని వాళ్ళకి మీకు పెడితే వాళ్ళకి ఇవ్వటానికి ఏమీ వాళ్ళ దగ్గర ఉండవు. కాబట్టి మీకు ఎప్పుడు క్రెడిట్ అవుద్దో తెలుసా? ఎప్పుడు క్రెడిట్ అవుద్ది? 14వ వచనంలో ఉంది, వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవగుదు, నీతిమంతుల పునరుద్ధానమందు నీకు ప్రత్యుపకారము కలుగును. కాబట్టి ఇక్కడ మనం అంటే ఈ వచనం ద్వారా కానీ ఈ వచనం ద్వారా కానీ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, రేపు నా స్థలం ఒకటి నిత్య శిక్ష, 2 నిత్య జీవము. 2 ఉన్నాయి కదండి, డెస్టినీస్ 2 ఉన్నాయి. రేపు మనం వెళ్ళవలసినటువంటి స్థలాలు 2 ఉన్నాయి. నిత్య శిక్ష ఇంకా ఇంకా వివరంగా చెప్పాలి అంటే వేదనకరమైన స్థలం. వేదనకరమైన స్థలం. రెండోది ఏంటి? సంతోషకరమైన స్థలం. సంతోషకరమైన స్థలం. నేను వేదనకరమైన స్థలానికి వెళ్ళాలా, సంతోషకరమైనటువంటి స్థలానికి వెళ్ళాలా? రేపు నా డెస్టినీ ఏంటి అనేటువంటిది నిర్ణయించేది ఇప్పుడు మనం బ్రతుకున్నటువంటి ఈ జీవితమే. అది మనుషులకి ఎవరికి అర్థం కావటం లేదు. ఎవరికి కాదు, కొందరికి అర్థం కావటం లేదు. కొందరు దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈవెన్ క్రైస్తవులుగా ఉండి కూడా దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇక్కడ వరకు జాగ్రత్తగా బతికితే చాలు, కంఫర్టబుల్ గా బ్రతికితే చాలు అనుకుంటున్నాము. రాంగ్ రూట్ లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. లేఖనాలు అయితే మాత్రం మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తుంది ఏంటంటే, జీవ పునరుద్ధానం ఉంది, తీర్పు పునరుద్ధానం ఉంది. మేలు చేసినటువంటి వాళ్ళు జీవ పునరుద్ధానానికి వెళ్తారు, కీడు చేసిన వాళ్ళు తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు. ఇంకా అవి మంచివైనను సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలాన్ని ప్రతివాడు పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ఇంకా వివరం చెప్పమంటారా? ఇంకా వివరం మీకు చెప్పమంటే లూకా సువార్త ఎక్కడ చెప్పండి, 16వ అధ్యాయము 19 నుంచి బహుశా 32 వచనాల వరకు యేసు ప్రభువు చెప్పినటువంటి సంగతులు ఇక్కడ ఏమున్నాయనంటే, ధనవంతుడు లాజరు. ధనవంతుడు లాజరు గురించి చెప్పాడు కదా. ఒకడేమో ధనవంతుడు, ఒకడేమో లాజరు అంటే దరిద్రుడు. వీళ్ళిద్దరూ ఒకే కాలంలో బ్రతికారు. ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఒకళ్ళు వేదనకరమైన స్థలానికి వెళ్ళారు, ఒకళ్ళు సంతోషకరమైనటువంటి స్థలానికి వెళ్ళారు. దేన్ని బట్టి వెళ్ళారు? వాళ్ళు భూమి మీద వాళ్ళు జీవించిన విధానాన్ని బట్టి వాళ్ళ ప్లేసులు వాళ్ళకి అక్కడికి తీసుకొని వెళ్ళటం అనేటువంటిది జరిగింది. కాబట్టి భూమి మీద మనం ఎలా బ్రతుకుతున్నామో దాన్ని బట్టి రేపు మన డెస్టినీ నిర్ణయించబడుతుంది. పునరుద్ధానంలో మనకు ఆ ప్లేస్ వస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తిరిగి మనం బ్రతకవలసినటువంటి వారమై ఉన్నాం. సరే, ఇంతటితో ఇప్పటికే మనకి సమయం అయింది కాబట్టి ఈ 3వ పాయింట్తో ఈ పాఠాన్ని నిలిపేస్తున్నాను. మృతుల పునరుద్ధానంలో ఈరోజు మనం 3 పాయింట్లు నేర్చుకున్నాం. నెంబర్ 1 ఏంటంటే, 1 మృతుల పునరుద్ధానం అనేటువంటిది తప్పక జరుగుతుంది. స్టాంప్ కొట్టి మరీ చెప్పాడు పౌలు. ఎందుకు మీరు అబద్ధ బోధలు చేస్తున్నారు? ఒకవైపు నుంచి మేమేమో మృతుల పునరుద్ధానం ఉందని మేము ప్రకటించుకుంటూ వస్తుంటే పునరుద్ధానం లేదని మీరు ఎట్లా చెబుతున్నారు అని క్వశ్చన్ వేసి ప్రారంభించాడు. తర్వాత మృతుల పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుంది అంటే క్రీస్తు రాకడతో అది లింక్ కట్టబడి ఉంది.
మృతుల పునరుద్ధానంలో ఎవరు తిరిగి లేపబడతారు? అందరూ తిరిగి లేపబడతారు. అందరూ తిరిగి లేపబడతారు. అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది ఇదిగో మూడో పాఠం ఏంటి? తీర్పు. ఫైనల్ జడ్జిమెంట్ లో మనకు ఆ విషయాలు అర్థమవుతాయి. ఈ పాఠానికి సంబంధించినటువంటి కొనసాగింపు దేవుని చిత్తం అయితే వచ్చే ఆదివారం నాడు మనం నేర్చుకోవడం కొరకు ప్రయత్నం చేద్దాం. అందరికీ వందనాలు.